రైట్, ఇప్పటివరకు తెలంగాణ పరిస్థితి తెలుసుకున్నాం. ఒకసారి ఏపీకి వెళ్దాం. ఏపీలో మరింత సమాచారం మా ప్రతినిధి అందిస్తారు. రామచందర్. థ్యాంక్ యూ సందీప్. అయితే రాజకీయ ప్రచారానికి తెరపడిందని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా 6 గంటల నుంచి కూడా ప్రచారం ముగిసింది. అలాగే 144 సెక్షన్ అమల్లోకి వస్తుందని చెప్పి కూడా రాష్ట్ర ఎన్నికల అధికారులు అలాగే జిల్లాలో ఉన్నటువంటి రిటర్నింగ్ ఆఫీసర్లు కూడా ఇప్పటికే తెలియజేశారు. అయితే ముఖ్యంగా కడప జిల్లాలో మాత్రం రాజకీయ రణరంగంగా ఉందని చెప్పుకోవచ్చు. హోరాహోరీగా నువ్వా నేనా అంటూ కూడా ప్రచార పర్వం సాగింది. ముఖ్యంగా ప్రధాన పార్టీలైనటువంటి వైఎస్ఆర్ అని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా ఒకే ఫ్యామిలీ నుంచి వైఎస్ నుంచి అటు వైఎస్ అవినాష్ రెడ్డి, వైఎస్ షర్మిల ఇద్దరు పోటీ పడుతున్నారు కడప పార్లమెంట్ అని చెప్పుకోవచ్చు. వారు కూడా ఇప్పటికీ దాదాపు నెలన్నర నుంచి మంచి ఆరోపణలు ప్రత్యారోపణల నడుమ ఈ ప్రచారం సాగింది. మరో నేతలు అయినటువంటి రాజ్నాథ్ సింగ్ అలాగే బీజేపీ తరఫున ఇక్కడ ప్రచారం నిర్వహించారు. అలాగే ఇవాళ రాహుల్ గాంధీ కూడా కాంగ్రెస్ పార్టీ అలాగే షర్మిలకు ప్రచారం నిర్వహించారు. తర్వాత రాష్ట్ర నాయకత్వానికి వస్తే మాత్రం సీఎంగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి కడప జిల్లా పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ప్రొద్దుటూరు, పులివెందుల అలాగే మైదుకూరు, రాజంపేట, కడప అసెంబ్లీ సెగ్మెంట్లలో నిర్వహించారు. చంద్రబాబు నాయుడు అలాగే పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి కూడా కూటమిగా ఏర్పడిన నేపథ్యంలో రాజంపేట అలాగే రైల్వే కోడూరులో వారిద్దరూ ప్రచారం నిర్వహించారు. తర్వాత చంద్రబాబు నాయుడు రాయచోటి అలాగే కడప కాన్స్టిట్యున్సీ, ప్రొద్దుటూరు అలా నియోజకవర్గాల్లో కూడా ప్రచారం నిర్వహించారు. అయితే ముఖ్యంగా ఇక్కడ మనం ఒకటి చెప్పుకోవాల్సి ఉంటుంది. వైఎస్ఆర్ ఫ్యామిలీ కేంద్రంగానే అలాగే వైఎస్ వివేక హత్య కేసు కేంద్రంగానే ప్రచారం సాగింది. ముఖ్యంగా అవినాష్ రెడ్డి కావచ్చు, అలాగే షర్మిల, అలాగే వైఎస్ సునీత రెడ్డి వీరందరూ కూడా ప్రచారంలో వైఎస్ వివేకానంద రెడ్డికి సంబంధించినటువంటి హత్య కేసును హైలైట్ చేస్తూ కూడా ప్రచారం నిర్వహించారు. అటు టీడీపీ కూడా కడప నియోజకవర్గంలో ఉన్నటువంటి అంజద్ బాషా అలాగే టీడీపీ క్యాండిడేట్గా ఉన్నటువంటి ఎమ్మెల్యే క్యాండిడేట్గా ఉన్నటువంటి రెడ్డెప్ప గారి మాధవిరెడ్డి కూడా వాళ్ళిద్దరి మధ్య కూడా హోరాహోరీ ప్రచారం ఆరోపణలు ప్రత్యారోపణలు కూడా జరిగాయి. అయితే మొత్తానికి కడప జిల్లాలో రాజకీయ వేడి అయితే కొనసాగింది అని చెప్పుకోవచ్చు. ఒక్కసారిగా ఈరోజు ప్రచార పర్వం ముగిసింది. ఇంకా అధికారులు దానికి ఎప్పుడైతే 13వ తారీఖు ఉన్నటువంటి పోలింగ్కు ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమై సాయంత్రం 6 గంటల వరకు కూడా కొనసాగుతుందని చెప్పి కూడా అధికారులు ఇప్పటికే తెలిపారు. దానికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశామని, అలాగే ఎన్నికల పోలింగ్ సరళిపై కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ ఉంటుంది, అలాగే వెబ్కాస్టింగ్ వీడియోగ్రఫీ ద్వారా కూడా పర్యవేక్షణ ఉంటుందని చెప్పి కూడా చెప్పారు. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా భద్రతా చర్య తీసుకున్నామని, అలాగే గట్టి సెంట్రల్ ఫోర్స్ ఉంటుంది. అలాగే ఎక్కడైతే క్రిటికల్ పోలింగ్ కేంద్రాలు ఉంటాయో అక్కడ మరింత భద్రత పెంచి కేంద్ర బలగాలను మోహరించామని చెప్పి కూడా చెప్తున్నారు. ఎన్నికల అధికారి కావచ్చు, అలాగే అబ్జర్వర్లు కావచ్చు, రిటర్నింగ్ ఆఫీసర్ అలాగే మైక్రో అబ్జర్వర్లు వీరందరూ కూడా ఎన్నికల ప్రక్రియలో పాల్గొంటారు. ఎక్కడ చిన్న అవాంఛనీయ ఘటన జరగకుండా కూడా పరిశీలిస్తామని చెప్పి కూడా ఇప్పటికే చెప్తున్నారు. మరి జిల్లాలో ఇప్పటికే ఓటర్ స్లిప్పులు ఓటర్లకు చేరాయి. అలాగే ఎక్కడ ప్రలోభాలకు లోను కాకుండా పార్టీ నాయకులు కూడా ఎక్కడైనా ఓటర్లను ప్రలోభాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం, తమ దృష్టికి ఎవరైనా చెప్పవచ్చుంటూ కూడా ఇప్పటికే జిల్లా రిటర్నింగ్ ఆఫీసర్ ఇప్పటికే తెలియజేశారు. మరి ముఖ్యంగా కడప జిల్లాలో ఓటర్లు 16 లక్షల పైచిలకు ఓటర్లు ఉన్నారు. వీరందరూ కూడా 13వ తారీఖు తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. అయితే ఇప్పటికే ఓటర్ల పోలింగ్ స్టేషన్ల వద్ద అన్ని ఏర్పాట్లను చేశారు. అటు హోమ్ ఓటింగ్ కూడా ఉపయోగించుకునే వాళ్ళు వృద్ధులు కావచ్చు, అలాగే వికలాంగులు వీరందరూ కూడా హోమ్ ఓటింగ్కు అప్లై చేసుకుని అలాగే ఇంటి నుంచి కూడా ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే ఇప్పటికీ మరోవైపు ఇక్కడ వికలాంగులు వృద్ధులు ఎవరైనా వస్తే అక్కడ ప్రథమ చికిత్సా కేంద్రం అలా వాళ్ళ వైద్యం కోసం కూడా ఎండలు ఎక్కువ ఉన్న నేపథ్యంలో అక్కడ చల్లటి నీరు అలాగే మజ్జిగ దానికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశామని చెప్పి జిల్లా రిటర్నింగ్ ఆఫీసర్గా ఉన్నటువంటి విజయరామరాజు జిల్లా కలెక్టర్ తెలియజేశారు. అయితే ముఖ్యంగా అన్నిటికీ సర్వంగా సిద్ధం ఉన్నామని అలాగే జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ కూడా చెప్పారు. ఎక్కడ పోలింగ్ బూత్లోకి ఎవరైనా చొరబడి రిగ్గింగ్కు పాల్పడినా కూడా కఠిన చర్యలు ఉంటాయని చెప్పి కూడా ఆయన హెచ్చరిక జారీ చేశారు. ఎవరైతే అవాంఛనీయ ఘటనలకు పాల్పడతారో వారందరిపై కఠిన చర్యలు ఉంటాయని చెప్పి కూడా ఇప్పటికే 100 ఎఫ్ఐఆర్ కేసులు కూడా చేశామని చెప్పి ఛార్జ్ షీట్లు కూడా వేస్తున్నాం. వీటన్నిటిని కూడా ఎదుర్కోవాల్సి ఉంటుందని కూడా హెచ్చరిస్తోంది. మొత్తానికి కడప జిల్లా మాత్రం 13వ తారీఖు జరగనున్నటువంటి ఎన్నికలకు సర్వం సిద్ధంగా ఉందని చెప్పి అధికారులు తెలుపుతున్నారు. సందీప్. రైట్, థ్యాంక్ యూ రామచంద్ర.